వెల్కమ్ టు తెలుగు అకాడమీ. ఈరోజు మనం జాగ్రఫీలో అట్మాస్ఫియర్ గురించి తెలుసుకుందాం. సో ఇది కెమికల్ కాంపోజిషన్, లైక్ ఇదంతా మొత్తం నైట్రోజన్ అయితే ఇది ఆక్సిజన్, హార్డ్లీ ఇది ఒక్కటే, ఈ గీత ఒక్కటే కార్బన్, నెక్స్ట్ ఆర్గాన్ అండ్ మిగతావన్నీ ఇదర్స్. ఇప్పుడు థర్మల్ స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్ అంటే ఇప్పటివరకు మనం కంపోజిషన్స్లో కంపోనెంట్స్ ప్రకారం చూసాము, అంటే గ్యాసెస్ బట్టి. ఇప్పుడు ఏంటంటే టెంపరేచర్ వేరియేషన్స్ బట్టి, అంటే మనం పైకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్స్ మారుతూ ఉంటాయి. దాని ప్రకారం మన అట్మాస్ఫియర్ని మనం డివైడ్ చేసుకున్నాం. Troposphere, Stratosphere. సో ఇది మన సర్ఫేస్ నుంచి చూసుకుంటే మన ఎర్త్లోని మనకి ఫస్ట్ లేయర్ ఆఫ్ ది ఎర్త్, అంటే సర్ఫేస్ నుంచి పైకి చూస్తే ట్రోపోస్పియర్ అనమాట. దిస్ ఇస్ ది ఫస్ట్ లేయర్ ఆఫ్ ది ఎర్త్. నెక్స్ట్ ఏంటి అంటే ట్రోపోస్పియర్ ఎక్కడి నుంచి ఎక్కడంటే 0 to 10 కిలోమీటర్స్. నెక్స్ట్ లేయర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ అంటే స్ట్రాటోస్పియర్. ఇది 10 కిలోమీటర్స్ నుంచి 50 కిలోమీటర్స్ అనమాట. 50. నెక్స్ట్ స్ట్రాటోస్పియర్ తర్వాత నెక్స్ట్ లేయర్ ఏంటంటే మీసోస్పియర్. ఇది 50 నుంచి 80 కిలోమీటర్స్. నెక్స్ట్ ఈజ్ థర్మోస్పియర్. ఇది 80 నుంచి 450 కిలోమీటర్స్. నెక్స్ట్ ఈజ్ ఎక్సోస్పియర్. ఇది 450 నుంచి ఎక్కడంటే ఇంకా అనంతంలోకి అనమాట, లైక్ దీనికి ఎండింగ్ లేదు, అనంత శూన్యాల్లోకి, అంటే ఇంకా దాని ఇష్టం, మనం దాన్ని ఇది చేయలేం. సో ఫస్ట్ లేయర్ ఆఫ్ ది ఎర్త్, ఫస్ట్ ఎర్త్ని ఇది ఎలా అంటే మనం టెంపరేచర్స్ మీద ఒకటి చెప్తాను. టెంపరేచర్ ఎలా పెరుగుతుందంటే హైట్ అనకూడదు, ఆల్టిట్యూడ్ అనమాట. అంటే మన భూమి నుంచి మనం సీ లెవెల్ నుంచి మనం ఎత్తుకి వెళ్ళే కొద్దీ, అంటే సీ లెవెల్ నుంచి మౌంట్ ఎవరెస్ట్ ఆల్టిట్యూడ్. హైట్ అనేది లేమన్స్ లాంగ్వేజ్, ఆల్టిట్యూడ్ అంటారు కరెక్ట్గా జాగ్రఫికల్లోనే. సో ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ మనకి టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది, రైట్? సో ఆల్టిట్యూడ్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్, రైట్? అది ఎక్కడ అంటే మనకి ఓన్లీ థర్మోస్పియర్లో మాత్రం. ఈ థర్మోస్పియర్లోని మళ్ళీ ఇంకొకటి ఉంది. సో ఈ ట్రోపోస్పియర్లోని ఫస్ట్ లేయర్ ఆఫ్ ది ఎర్త్ అట్మాస్ఫియర్ అనుకున్నాం కదా, ఈక్వేటర్స్ దగ్గర అయితే 0 నుంచి 18 కిలోమీటర్స్ వరకు ఉంటుందన్నమాట. అంటే ఈక్వేటర్ దగ్గర అయితే 0 నుంచి 18 కిలోమీటర్స్. అదే పోల్స్ దగ్గరకు వచ్చేసరికల్లా 0 to 7 కిలోమీటర్స్ అనమాట. పోల్స్ దగ్గర ట్రోపోస్పియర్, ఈక్వేటర్ దగ్గర అయితే 0 నుంచి 18 కిలోమీటర్స్ వరకు ట్రోపోస్పియర్ అంటాం. అదే పోల్స్ దగ్గర అయితే 0 నుంచి 7 to 8 కిలోమీటర్స్ వరకు ట్రోపోస్పియర్ అంటాం. అంటే పోల్స్ దగ్గర తక్కువ ఉంటుంది ట్రోపోస్పియర్ యొక్క లేయరింగ్. సో అందుకోసం మన యావరేజ్లోని 0 నుంచి 10 కిలోమీటర్స్ అనుకుంటాం అనమాట. సో ఈ లేయర్లోనే మనకి మొత్తం మన భూమి మీద జరిగే, మన అట్మాస్ఫియర్ మీద జరిగే ఆల్ టర్బులెన్సెస్,
ఆల్ ఎనీథింగ్ రిలేటెడ్ టు వెదర్, సైక్లోన్స్ కానీ విండ్స్ కానీ ఏవైనా మనకి ఈ లేయర్స్లోనే జరుగుతాయి అన్నమాట. ట్రోపోస్పియర్లోని ఇక్కడ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఈజ్ మ్యాక్సిమం. అట్మాస్ఫియర్ ప్రెషర్ ఏముంటుంది, మ్యాక్సిమం ఉంటుంది. ప్రెషరు మ్యాక్సిమం ఉంటుంది. సో ఆల్ థిక్ అండ్ హెవీ గ్యాసెస్ అన్నీ మనకి ఈ లేయర్లోనే ఉంటాయి. అంటే మనకి జరిగే ప్రతి ఒక్క వాతావరణంలో మార్పులన్నీను ఈ లేయర్లోనే అవుతాయి. ఇక్కడ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ మ్యాక్సిమం ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఒక మనం హైట్ అంటే ఎత్తుకు వెళ్ళే కొద్దీ టెంపరేచర్ అంటే పడిపోతూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం అనుకోండి ఈక్వేటర్ దగ్గర ఉన్నాం, ఈక్వేటర్ దగ్గర ఉన్నప్పుడు బాగా ఎండగా ఉంటుంది. అదే మౌంట్ ఎవరెస్ట్ వైపుకి వెళ్ళే కొద్దీ మనకి చలి ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ ఆల్టిట్యూడ్ ఈజ్ లైక్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్స్. నెక్స్ట్ ఏంటంటే ఈ లేయర్లో పైన మనకున్నది నెక్స్ట్ లేయర్ స్ట్రాటోస్పియర్. ఒకసారి ఈ లేయర్ గురించి చూసేద్దాం. సో ట్రోపోస్పియర్ 12 కిలోమీటర్స్, మ్యాక్సిమంగా ఏంటంటే 12 కిలోమీటర్స్. అంటే ఒక్కొక్క బుక్లోని ఒక్కొక్క కిలోమీటర్ చెప్పచ్చు, బట్ మనం 10 నుంచి 12 కిలోమీటర్స్ రేంజ్లో తీసుకోవచ్చు. సో ద ట్రోపోస్పియర్ ఈజ్ ద లోయెస్ట్ లేయర్ ఆఫ్ ది ఎర్త్స్ అట్మాస్ఫియర్. ఇట్ రేంజెస్ ఫ్రమ్ ఎర్త్ సర్ఫేస్ టు an average height of about 12 kilometers. Its altitude varies from about 9 kilometers at the poles and 17 or 18 kilometers at the equators అన్నమాట. The troposphere contains roughly 80% of mass of Earth's atmosphere అన్నమాట. 50% total mass of the atmosphere is located in the lower 5.6 kilometers of the troposphere. సో ట్రోపోస్పియర్ ఈజ్ మోస్ట్లీ హీటెడ్ త్రూ ఎనర్జీ ట్రాన్స్ఫర్. దీనికి ఈ ట్రోపోస్పియర్లోని హీటింగ్ ఎలా జరుగుతుందంటే త్రూ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది సర్ఫేస్. అంటే టెరెస్ట్రియల్ రేడియేషన్ అంటారు దాన్ని. దిస్ ఇస్ కాల్డ్ టెరెస్ట్రియల్ రేడియేషన్. టెరెస్ట్రియల్ రేడియేషన్. This results from the sun's radiation striking the earth and the earth then warming the air above. ఫస్ట్ ఏంటవుతుంది, మన సన్ రేజ్ ఎర్త్ మీదకి వస్తాయి. ఎర్త్ వేడెక్కడానికి టైం పడుతుంది అనమాట. యాక్చువల్గాను కంపారిటివ్లీ వాటర్ బాడీస్ లేట్గా వేడెక్కి లేట్గా చల్లబడతాయి. బట్ కాంటినెంట్స్ ఈ లిథోస్పియర్స్ మాత్రం తొందరగా వేడికి తొందరగా చల్లబడతాయి. సో ఈ తొందరగా దాని ఎర్త్ సన్ రేస్ నుంచి మనకి ఎర్త్ మీద టెరెస్ట్రియల్ రేస్ పడతాయి కదా, అప్పుడు ఆబ్వియస్గా వేడెక్కుతుంది. ఈ వేడెక్కిన ఈ హీట్ మనకి ట్రోపోస్పియర్లోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. దట్స్ ద లోవర్ సెక్షన్ ఆఫ్ ది వార్మెస్ట్ సెక్షన్ ఆఫ్ ట్రోపోస్పియర్. మనకి ఎక్కువ వార్మెస్ట్ సెక్షన్ ఏది అంటే ఇది, this part of the ఈ పార్ట్ ఆఫ్ ట్రోపోస్పియర్ చాలా వేడిగా ఉంటుంది, వార్మెస్ట్, బికాజ్ టెరెస్ట్రియల్ రేడియేషన్ వల్ల. The temperature usually declines with increasing altitude in the troposphere. The rate of change of air temperature with height is called the lapse rate. ఈ lapse rate అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఆల్టిట్యూడ్ టెంపరేచర్ ఎలా ఉంటుంది, ఆల్టిట్యూడ్ పెరిగితే టెంపరేచర్ తగ్గిపోతుంది, రైట్? ఆల్టిట్యూడ్ పెరగడం, టెంపరేచర్స్ తగ్గడం. సో ఇక్కడ ఎలా తగ్గుతుందంటే ప్రతి కిలోమీటర్కి ఫర్ ఎవ్రీ 1 kilometer 6.5 degrees Celsius డ్రాప్ అవుతుందన్నమాట. 1 kilometer ఆర్ 1000 meters. దీన్ని ల్యాప్స్ రేట్ అంటారు. ల్యాప్స్ రేట్ అంటే మన ట్రోపోస్పియర్లో ఏం జరుగుతుందంటే ప్రతి కిలోమీటర్ మన ఎత్తుకు వెళ్ళే కొద్దీ 6.5 degrees Celsius టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ల్యాప్స్ రేట్. See, the temperature usually declines with increase in the altitude in the troposphere. The rate of change of air temperature with height called the lapse rate. In the troposphere, the lapse rate is 6.5 degrees Celsius
per kilometer or per 1000 meters, anything whatever it is. అంటే 1000 మీటర్స్ మనం పైకి వెళ్తే 6.5 డిగ్రీలు వాతావరణం చలి పెరుగుతూ ఉంటుంది అనమాట, ఆర్ ఎండ తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్, ద ట్రోపోస్ఫియర్ ఇస్ బౌండెడ్ అబోవ్ బై ది ట్రోపోపాస్. ఇప్పుడు ఇక్కడ మనకి లేయర్స్ చూసాం కదా, ప్రతి లేయర్ మధ్య ఒక ట్రాన్సిషనల్ జోన్ ఉందన్నమాట ప్రతి లేయర్కి. అంటే ఇప్పుడు ట్రోపోస్ఫియర్ ఉంటే ట్రోపోస్ఫియర్కి స్ట్రాటోస్ఫియర్కి మధ్యలో ఉండే ట్రాన్సిషన్ జోన్ని ట్రోపోపాజ్ అంటాం. అలాగే స్ట్రాటోస్ఫియర్ మీసోస్ఫియర్కి మధ్య ఉండే ట్రాన్సిషన్ జోన్ని స్ట్రాటోపాజ్. అండ్ నెక్స్ట్, మీసోస్ఫియర్ థర్మోస్ఫియర్లో ఉండే ట్రాన్సిషన్ జోన్ని మీసోపాజ్. అండ్ థర్మోకి ఎక్సోస్ఫియర్కి మధ్యలో ఉండే ట్రాన్సిషన్ జోన్ని థర్మోపాజ్. ఇంకా పైన ఏం లేవులేండి. సో ద ట్రోపోస్ఫియర్ ఇస్ బౌండెడ్ అబోవ్ బై ది ట్రోపోపాజ్, అ బౌండరీ ఆర్ ఎ ట్రాన్సిషనల్ జోన్. అంటే స్ట్రాటోస్ఫియర్కి ట్రోపోస్ఫియర్కి మధ్యలో ఉండే ఆ జోన్ ఏంటంటారంటే ట్రోపోపాజ్. మార్క్డ్ ఇన్ మోస్ట్ ప్లేసెస్ బై టెంపరేచర్ ఇన్వర్షన్. That is a layer of relatively warm air above a cold one. In other ways, a zone in which isothermal height. అంటే ఏంటవుతుందంటే ఇక్కడ మనకి ట్రోపోపాజ్ అనుకుంటున్నాం కదా, ఈ ఏరియా ఇస్ ట్రోపోపాజ్ కదా. సో ఇక్కడ టెంపరేచర్ ఇన్వర్షన్ జరుగుతూ ఉంటుంది. అంటే ఎప్పుడైనా కోల్డర్ ఎయిర్ స్టే డౌన్ అండ్ వార్మర్ ఎయిర్ గోస్ అప్ అనమాట. సో ఇలాంటి ఫినామినా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. నియర్లీ ఆల్ అట్మాస్ఫిరిక్ వాటర్ వేపర్ అండ్ మాయిశ్చర్ ఈస్ ఫౌండ్ ఇన్ ది ట్రోపోస్ఫియర్. ట్రోపోస్ఫియర్లోనే మనకి వాతావరణం కావాల్సిన ప్రతిదీ అక్కడ జరుగుతుంది. So it is a layer where most of Earth's weather takes place. ఏ లేయర్లో మన ఎర్త్స్ వెదర్ టేక్స్ ప్లేస్ అంటే ట్రోపోస్ఫియర్. బికాజ్ వార్మ్ ఎయిర్ టెండ్స్ టు రైజ్, అంతే కదా, వార్మ్ ఎయిర్ పైకి వెళ్తుంది, కూల్ ఎయిర్ కిందకు వస్తుంది, మళ్ళీ ఇది మళ్ళీ వేడెక్కుతుంది, వేడెక్కితే మళ్ళీ వార్మ్ అవుతుంది, మళ్ళీ కూల్ ఎయిర్ కిందకు వస్తుంది, మళ్ళీ ఇది వేడెక్కుతుంది. సో ఇట్స్ అ సైకిల్ అనమాట. సో వార్మ్ ఎయిర్ టెండ్స్ టు రైజ్ అండ్ కూల్ ఎయిర్ టెండ్స్ టు సింక్, అంతే కదా. ద ట్రోపోస్ఫియర్ ఈజ్ అ లొకేషన్ ఆఫ్ మచ్ మూమెంట్స్ ఆఫ్ ఎయిర్ ఆర్ టర్బులెన్స్. ఎక్కువ ఎయిర్ టర్బులెన్స్ ఉండేది మనకి ఈ ట్రోపోస్ఫియర్లోనే. హెన్స్ ద ట్రోపోస్ఫియర్ ఈజ్ డిస్క్రైబ్డ్ బై మెట్రాలజిస్ట్ యాజ్ వెల్ మిక్స్డ్. ఇట్స్ అ వెల్ మిక్స్డ్ కాంపోజిషన్స్ ఆఫ్ ఆల్ ది గ్యాసెస్ అనమాట. సో ఇఫ్ పొల్యూటెంట్స్ ఆర్ ఇంజెక్టెడ్, ఇప్పుడు ఈ ఏరియాలోకి మనకి పొల్యూటెంట్స్ ఏమైనా మ్యాన్మేడ్ పొల్యూటెంట్స్ ఏమైనా ఇంజెక్ట్ అయ్యాయి అనుకోండి, మనం ఇక్కడ వదిలిన మొత్తం సిఎఫ్సీస్, ఈ కార్బన్స్ ఇవన్నీను, సో అవి ఎలాగ మళ్ళీ ఎర్త్లోకి వస్తాయంటే యాసిడిక్ రెయిన్స్ కింద మళ్ళీ అది క్లీన్ చేసుకుని పంపించేస్తుంది అనమాట. ట్రోపోస్ఫియర్ ఏం చేస్తుందంటే యాసిడిక్ రెయిన్ కింద పంపించేస్తుంది. సో ఇట్ హ్యాస్ ఎ మెకానిజం of self-cleaning. It has a mechanism of self-cleaning. So most conventional aviation activity takes place in the troposphere. Aviation, ఇప్పుడు ఇది చూసాం కదా, సో అది మన ట్రోపోస్ఫియర్. నెక్స్ట్ లేయర్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ స్ట్రాటోస్ఫియర్. ఇది ఎక్కడంటే 12 నుంచి 55 kilometers, 50 or 55 kilometers. So that stratosphere lies above the troposphere and separated from by tropopause. మధ్యలో మనం ట్రాన్సిషన్ జోన్ పేరు ఏంటనుకున్నాం, ట్రోపోపాజ్. It ranges from roughly 12 kilometers above Earth's surface to an altitude of above 50 to 55 kilometers. It contains the ozone layer. The important thing ఏంటంటే ఏ లేయర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్లో మనకి ఓజోన్ ఉంది అంటే స్ట్రాటోస్ఫియర్లో. ఇది 50 నుంచి మనం 12 నుంచి 50 అనుకున్నాం కదా. సో ఇది మన
ఓజోన్ అంటే 30 నుంచి అనుకోండి, 30 కిలోమీటర్స్ నుంచి 50 వరకు ఓజోన్. దిస్ ఈజ్ అవర్ ఓజోన్ లేయర్. సో ఇక్కడ ఏంటవుతుందంటే ఇది మన దిస్ ఈజ్ కాల్డ్ ఎయిర్ ప్లేన్ జోన్. అంటే మన ఏవియేషన్ యాక్టివిటీస్ ఆల్మోస్ట్ ఈ ట్రోపోపాజ్ దగ్గర జరుగుతాయి. ఎందుకంటే అక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంటుంది, ప్రెషర్ కూడా కాన్స్టెంట్ ఉంటుంది అనమాట. పెద్ద వేరియేషన్స్ ఉండవు. టెంపరేచర్ కాన్స్టెంట్, ప్రెషర్ ఆల్సో కాన్స్టెంట్. సో ఈ ఓజోన్ లేయర్ ఇక్కడ ఎందుకు ఉంటుందంటే మనకి అంటే 30 కిలోమీటర్స్ నుంచి అండ్ 50 వరకు ఉండేది మన ఓజోన్ లేయర్. ఎక్కడ? స్ట్రాటోస్పియర్లో. మనకి సూర్యుడి నుంచి యూవీ రేస్ వస్తాయి కదా, సో హైలీ డేంజరస్ అండ్ హైలీ స్ట్రాంగ్ రేస్. సో ఈ ఓజోన్ లేయర్ ఏం చేస్తుందంటే ఆ యూవీ రేస్ని ఇక్కడ ట్రాప్ చేస్తుంది అనమాట. ఇది యూవీ రేస్ని ఇక్కడ ట్రాప్ చేస్తుంది. అందువల్ల మళ్ళీ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇది మళ్ళీ ఇక్కడ హైట్ ఇక్కడేంటి ట్రోపోస్పియర్లోని ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ టెంపరేచర్ తగ్గుతుంది. బట్ స్ట్రాటోస్పియర్లో ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ టెంపరేచర్స్ కూడా పెరుగుతాయి. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఓజోన్ అంటే మళ్ళీ అది O3 కదా, ఆక్సిజన్. సో ఇక్కడ ఎలా అంటే టెంపరేచర్ వేరియేషన్స్ తగ్గవు హైట్ పెరిగే కొద్దీ టెంపరేచర్. ఎందుకంటే ఈ ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ యూవీ రేస్ని వచ్చిన హీట్ని ట్రాప్ చేస్తాయి, వాటిలో ట్రాప్ చేసి అక్కడక్కడికే వదులుతాయి అన్నమాట. అందువల్ల స్ట్రాటోస్పియర్ మనకి వేడి, స్ట్రాటోస్పియర్లోకి వెళ్ళే కొద్దీ వేడి పెరిగిపోతూ ఉంటుంది, ట్రోపోస్పియర్లో వెళ్ళే కొద్దీ వేడి తగ్గుతూ ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఓజోన్ లేయర్. ఓజోన్ అంటే ఆక్సిజన్, మాలిక్యులర్ ఆక్సిజన్. సో అది యూవీ రేస్ని ట్రాప్ చేసి అక్కడక్కడ డిస్మెంట్ చేస్తుంది. సో అందువల్ల ఆ లేయర్ మనకి వేడిగా ఉంటుంది. సో ఇక్కడ స్ట్రాటోస్పియర్లో ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ టెంపరేచర్స్ ఆల్సో ఇంక్రీజెస్. ఓకే, సో ఈ ట్రోపోపాజ్ దగ్గర ఏంటంటే మన ఎయిర్ ప్లేన్ జోన్. ఎందుకంటే ఇదంతా టర్బులెంట్ జోన్, మనకి ఇదంతా ట్రోపోస్పియర్ అంత టర్బులెంట్ జోన్. సో ట్రోపోపాజ్ ఏదైతే ఉందో అక్కడ టెంపరేచర్ అండ్ ప్రెషర్ రెండు కాన్స్టెంట్గా ఉంటాయి, టర్బులెన్స్లు తగ్గుతాయి. దట్ ఈజ్ వెరీ లైక్ ఐడియల్ ఫర్ ఎయిర్ మూమెంట్స్ అనమాట, ఎయిర్ ట్రాఫిక్. అందుకోసం ఎయిర్ ప్లేన్ జోన్ అంటారు దాన్ని. మళ్ళీ అక్కడి నుంచి 30 కిలోమీటర్స్ నుంచి 50కి వెళ్తే మనకి ఓజోన్ లేయర్ ఉంటుంది. ఇది థిక్నెస్లో వేరీ చేస్తుంది అనమాట, పోల్స్ దగ్గర ఒకలాగా అండ్ ఈక్వేటర్స్ దగ్గర ఒకలాగా. సో it contains the ozone layer. Temperature rises with increasing altitude due to absorption of UV radiation. మనం చూసాం కదా, టెంపరేచర్స్ పెరిగిపోతూ ఉంటాయి స్ట్రాటోస్పియర్లో. ఎందుకంటే ఓజోన్ లేయర్ O3 ఆక్సిజన్ మాలిక్యూల్స్ యూవీ రేస్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. అందువల్ల అక్కడ హైట్ పెరిగే కొద్దీ వేడి ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. From the sun by the ozone layer, which in turn increases the motion of the ozone molecules. The ozone molecules then collide with other molecules in the air, increasing its temperature. This is akkada jarige phenomena. The stratospheric temperature profile creates very stable atmospheric conditions. So the stratosphere lacks the weather producing air turbulence. ikkada ఏ మూమెంట్స్ ఉండవు అనమాట. అంటే మనం ట్రోపోస్పియర్లో చూసుకుంటే మనకి రకరకాల ఇవి డిస్టర్బెన్స్లు, టర్బులెన్స్లు, మిక్చర్లు అన్నీ బాగా భలేగా వెదర్ కండిషన్స్ కావాల్సినవన్నీ ఉంటాయి. బట్ స్ట్రాటోస్పియర్ మాత్రం స్టేబుల్గా ఉంటుంది, అక్కడికి మనకి కావాల్సినవి ఏమీ జరగవు. సో ఇట్స్ ఎ స్టేబుల్ లేయర్ అనమాట. పార్టికల్స్ దట్ ట్రావెల్ ఫ్రమ్ ది ట్రోపోస్పియర్ ఇన్ టు ది స్ట్రాటోస్పియర్ కెన్ స్టే అలాఫ్ట్. అంటే ఇప్పుడు వాల్కెనిక్ ఎరప్షన్స్ అయ్యాయి అనుకోండి, ఆ డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ ఒకవేళ అంత హైట్ వెళ్ళి స్ట్రాటోస్పియర్లో ఉండగలిగితే దే విల్ స్టే ఫర్ ఇయర్స్ టుగెదర్. సంవత్సరాలు అవి అక్కడే హ్యాంగ్ అవుతూ ఉంటాయి. ఇవి కెన్ స్టే అలాఫ్ట్ ఫర్ మెనీ ఇయర్స్ వితౌట్ రిటర్నింగ్ టు ద గ్రౌండ్. ఫర్ ఎగ్జాంపుల్, లార్జ్ వాల్కెనిక్ ఎరప్షన్స్ force ash to be projected into the stratosphere, where it may remain for years and causing slight global cooling in the process. అంతే కదా, ఇప్పుడు డస్ట్ అంతా క్లియర్ లేకపోతే ఏంటవుతుంది, సన్ రేస్ పెనిట్రేట్ ఫుల్గా పెనిట్రేట్ అవ్వకపోతే మనకి టెంపరేచర్స్
చల్లగా ఉంటాయి. ఈ ఫినామినా ఒకసారి యుఎస్లో జరిగిందనమాట 1960s ఎప్పుడోని. అంటే జూలైలోనే వాళ్ళకి వింటర్ వచ్చేసింది. జూలైలోనే అంటే జపాన్లో ఎక్కడో సౌత్ ఈస్ట్లో ఒక వాల్కెనిక్ ఎరప్షన్ వల్ల దాని డస్ట్ యాషెస్ వల్ల ఆ ఎఫెక్ట్ యుఎస్లోని నార్త్ అమెరికాలోని జూలైలో అంత అంటే మొత్తం కూల్ అయిపోయి అట్మాస్ఫియర్ వాళ్ళకి జూలైలోనే లైక్ వింటర్ వచ్చేసి స్నోఫాల్ వచ్చింది. 1960s 67లో 62 ఏదో 60sలో. సో ఈ డస్ట్ ఇట్ కెన్ కాజ్ గ్లోబల్ కూలింగ్ ఇన్ ద ప్రాసెస్ అనమాట. బికాజ్ అక్కడ ఉండిపోతే పెనిట్రేషన్ ఆఫ్ ది సన్ రైజ్ కింద ఎర్త్ వరకు రాదు ఫుల్గాను, రాకపోతే కూలింగ్ హీట్ ఎక్కితే ఆబ్వియస్లీ కూలింగ్. The stratosphere is almost completely free from clouds and other forms of weather. However, polar stratospheric or cirrus clouds are occasionally seen in the lower part of this layer of atmosphere where the air is coolest. అక్కడ క్లౌడ్స్ ఉండవు కానీ నార్సిరస్ క్లౌడ్స్ ఒక టైప్ ఆఫ్ క్లౌడ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఓజోన్ లేయర్ లైస్ విత్ ది ఫ్యాక్ట్ దట్ ఓజోన్ మన అందరికీ తెలుసు ఓజోన్ లేయర్, ఓజోన్ డిప్లీషన్, వీ టాక్ ఎ లాట్ అబౌట్ ఆన్ ఓజోన్ లేయర్. సో ఓజోన్ హెల్ప్స్ ది ఎర్త్ టు మెయింటైన్ ఇట్స్ హీట్ బ్యాలెన్స్. అంతే కదా, యూవీ రేస్ ఎక్కువ వచ్చేస్తే ఏంటవుతుంది, ఎర్త్ బాగా తొందరగా వేడెక్కిపోతుంది. అలా కాకుండా ఫిల్టర్ చేసి మనకి ఎంత కావాలో ఏం కావాలో పంపిస్తుంది. Ozone reduces the amount of harmful UV radiation that reaches the Earth's surface. Ozone is produced and destroyed as well as in the stratosphere. Ozone destruction can be both natural, అంటే UV radiations ఎక్కువ పోతే ఓజోన్ డిస్ట్రక్ట్ అవ్వచ్చు, ఆర్ మ్యాన్ మేడ్, మనం వదిలే CFCs క్లోరోఫ్లోరోకార్బన్స్ వల్ల, ఆర్ మాలిక్యులర్ కొల్యూషన్, ఎనీథింగ్, ఇట్ కెన్ బి బోత్. బట్ ఎక్కువ అయ్యేది ఏంటంటే మ్యాన్ మేడ్ డిస్టర్బెన్సెస్ వల్ల. నెక్స్ట్ మన మీసోస్పియర్ నెక్స్ట్ లేయర్. ఇది ఎక్కడ నుంచి అంటే 55 నుంచి 80 కిలోమీటర్స్ వరకు, 85. ఇక్కడ మనం చూస్తే మళ్ళీ ఈ మీసోస్పియర్లో చూస్తే ఇక్కడ మళ్ళీ ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ టెంపరేచర్స్ తగ్గిపోతాయి, మళ్ళీ ట్రోపోస్పియర్ లాంటి కండిషన్ వస్తుందన్నమాట. ఇక్కడ మళ్ళీ ఏంటవుతుంది, ఆల్టిట్యూడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్స్. ఇక్కడ ఎంత అంటే ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ -100 degrees ఉంటుందన్నమాట. ఆల్టిట్యూడ్ పెరుగుతూ ఉంటే -100 degrees మోస్ట్ చిల్లింగ్ లేయర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ అనమాట. అంటే ఫ్రోజన్, ఇంకా -100 ఇమాజిన్ చేసుకోండి ఎంత చిల్లింగ్ ఉంటుందో. So, mesosphere is the third highest layer of Earth's atmosphere that ranges from altitude about 50 kilometers to 80 నుంచి 85. Mesopause, మనం మళ్ళీ ట్రాన్సిషనల్ జోన్ చూసాం, mesopause. So, temperature decreases with increase in altitude to the mesosphere. The point of minimum temperature boundary between the meso and thermosphere, చెప్పాను కదా -100 degrees వరకు ఉంటుంది అక్కడ. Due to lack of solar heating and very strong radiative cooling from CO2, the mesosphere is the coldest zone on the earth. Earth మొత్తం మీద coldest zone ఏంటంటే మన mesosphere. It has an average temperature around -85 or it can range to -100 in between. So below the mesopause, the air is so cold that even the very scarce water vapor at this altitude can be sublimated into polar mesospheric noctulant clouds. Sublimation అంటే ఇప్పుడు వాటర్ ఉందనుకోండి, వాటర్ని మనం ఫ్రీజ్ చేస్తే ఐస్ అవుతుంది. ఐస్ నుంచి నెక్స్ట్ స్టేజ్ ఏంటి, ఇప్పుడు ఐస్ ముక్కను పెట్టండి, ఐస్ ముక్కను పెడితే ఫ్రిడ్జ్లోంచి బయటికి తీస్తే అది కరుగుతుంది, అంటే సాలిడ్గా ఉండేది లిక్విడ్ అయింది. కొంచెం దాంట్లోంచి వచ్చే వేపర్ వస్తే అది గ్యాస్. అలా కాకుండా అంటే 3 stages కింద మారింది అది. అలా కాకుండాను కర్పూరం ఉంది చూస్తారు, క్యాంఫర్ అంటారు కర్పూరం. కర్పూరాన్ని మీరు వెలిగించకుండా డైరెక్ట్గా మామూలుగా ఒక ప్లేట్లో పెట్టి అలా కొన్ని రోజుల నుంచి నాప్థలిన్ బాల్స్ ఎగ్జాంపుల్కి, అవి సాలిడ్ ఉంటాయి, సాలిడ్ నుంచి డైరెక్ట్గా గ్యాసెస్ స్టేజ్లోకి వెళ్ళిపోతాయి. అంటే మధ్యలోని లిక్విడ్ స్టేజ్ లేదు వాటికి. సాలిడ్ నుంచి డైరెక్ట్గా గ్యాసెస్ స్టేజ్లోకి వెళ్ళేదాన్ని సబ్లిమేషన్ అంటారనమాట.
అంటే సెకండ్ స్టేజ్ని ఎస్కేప్ అయిపోయి డైరెక్ట్గా గ్యాసెస్లో ఆవిరైపోయిన వాటిని సబ్లిమేషన్ అంటారు. సో ఇక్కడ వాటర్ వేపర్ ఏంటవుతుందంటే సబ్లైమ్ అయిపోయి నాక్టిలూసెంట్ క్లౌడ్స్ కింద ఫామ్ అవుతాయి. Noctilucent clouds or night shining clouds are tenuous clouds like phenomena in the upper atmosphere, a kind of clouds away. The mesosphere is also a layer where most meteors burn upon atmospheric entrance. Meteorite is a small rock. అంటే మెటియోర్స్ మన ఎర్త్ అట్మాస్ఫియర్లో ఎంటర్ అవుతున్నప్పుడు మీసోస్పియర్లోని ఫస్ట్ బర్న్ అయిపోతాయి అనమాట. చాలా మటుకు అవి ఎర్త్ని వచ్చి హిట్ చేసేవి చాలా తక్కువ. ఆ మీసోస్పియర్లోనే అక్కడే బర్న్ అయిపోయి అయితే యాషెస్ ఏమైనా మనకి కింద పడవచ్చు, లేకపోతే అవి కూడా పడకపోవచ్చు. సో మీసోస్పియర్ అంత ఇంపార్టెన్స్ ఏం లేదు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇక్కడ లోయెస్ట్ టెంపరేచర్స్ ఉంటాయి. అంటే ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ టెంపరేచర్ తగ్గుతుంది. అది కూడా -80 నుంచి -100 degrees వరకు వెళ్తుంది. నెక్స్ట్ లేయర్ ఈజ్ థర్మోస్పియర్. థర్మోస్పియర్లో ఇది కూడా మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ టెంపరేచర్స్ పెరిగిపోతాయి. ద థర్మోస్పియర్ ఆఫ్ ఎర్త్స్ అట్మాస్ఫియర్ రేంజెస్ ఫ్రమ్ ఆల్టిట్యూడ్ ఆఫ్ అబౌట్ 80 kilometers నుంచి నియర్లీ 450 kilometers, ఇంకా range of 500 to 1000 kilometers. The temperature of the thermosphere gradually increases with the height. The temperature of this layer can raise as high as 15 degrees. ఎందుకంటే ఇక్కడ ఆక్సిజన్ ఉంటుంది, మాలిక్యులర్ ఆక్సిజన్. ఆక్సిజన్ ఏం చేస్తుంది? మాలిక్యులర్ ఆక్సిజన్ ఇట్ ట్రాప్స్ ద హీట్ ఆర్ రేస్ ఫ్రమ్ ది సన్. అందువల్ల ఏంటంటే ఇక్కడ 1500 degrees వరకు మనకి టెంపరేచర్స్ రేంజ్ అవుతాయి. అంటే మనకు అనుకోవచ్చు లైక్ అక్కడ మన ఏదో రాకెట్లో ఏదైనా వెళ్తే అక్కడ బయట ఏమైనా ఎక్స్పోజ్ చేస్తే మాడిపోతుందా, తుస్సుని మసైపోతుందని. అంత కాదు, కానీ అంటే ఇది ఎక్స్పాండ్ అయ్యి ఉంది కాబట్టి అంతలా తెలియపోవచ్చు. బట్ అక్కడ అట్మాస్ఫియర్స్ మాత్రం 1500 degrees 1500 degrees Celsius అంటే ద హాటెస్ట్ జోన్ అనమాట. So this layer is completely cloudless and free of water vapor. The lower part of the thermosphere from 80 to 500 kilometers above Earth's surface contains ionosphere. So ఇది మన థర్మోస్పియర్ కదా. ఇక్కడ మళ్ళీ ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ టెంపరేచర్స్ పెరుగుతాయి. అది కూడా ఎంత అంటే నియర్లీ 1500 degrees టెంపరేచర్స్ ఉంటాయి. ఇక్కడ ఏమైంది? ట్రోపోస్ఫియర్లో హైట్ పెరిగే కొద్దీ టెంపరేచర్ తగ్గింది. స్ట్రాటోస్ఫియర్లో హైట్ పెరిగే కొద్దీ టెంపరేచర్ పెరిగింది. దీంట్లో కూడా ఆక్సిజన్, మాలిక్యులర్ ఆక్సిజన్ ఉంటుందన్నమాట. దీనికి రీజన్ ఏంటంటే బికాస్ ఆఫ్ మాలిక్యులర్ ఆక్సిజన్. ఇందువల్ల ఇది కూడా హీట్ని ట్రాప్ చేసి అక్కడ డిస్పర్స్ చేస్తుంది. అందువల్ల ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ టెంపరేచర్ పెరుగుతుంది. సో ఇక్కడ కూడా ఏమీ క్లౌడ్స్ ఉండవు. ఈ this lower part of the thermosphere is also called as ionosphere. అంటే మీసోపాస్కి థర్మోస్పియర్కి మధ్యలో ఒక పార్ట్ ఉంటుంది కదా, దాన్ని ionosphere అంటారు. The last layer of the earth, ఇంకా మనకి తెలిసి అక్కడి నుంచి ఇంకా అవుటర్ స్పేస్ అనమాట, ఇంకా అఖండం మొదలైపోతుంది. సో అదేంటంటే ఎక్సోస్పియర్ అనమాట. ద ఎక్సోస్పియర్ లైజ్ ఓవర్ ది థర్మోస్పియర్. సో ఇట్ ఈజ్ అప్పర్ మోస్ట్ రీజన్స్ ఆఫ్ ది ఎర్త్స్ అట్మాస్ఫియర్. ఇంకా దీని తర్వాత ఇప్పుడు మనం ఇన్ని లేయర్స్ చూసాం కదా. సో ఇంక దీని తర్వాత ఓపెన్ స్పేస్ అనమాట. ఇట్ గ్రాడ్యువల్లీ ఫేడ్స్ ఇన్ టు వాక్యూమ్. అది అనంత విశ్వంలోకి కలిసిపోతుంది. ఆర్ దాని బౌండరీ ఎక్కడ ఉంటుందంటే మళ్ళీ సన్ యొక్క అట్మాస్ఫియర్తో మనకి ట్రాన్సిషనల్ బౌండరీ కనిపిస్తుంది. కాబట్టి అది అనంత విశ్వం అనమాట. ఇంకా ఎక్సోస్పియర్ అంటే విశ్వం, లైక్ ఇట్స్ యూనివర్స్లోకి వెళ్ళిపోతుంది. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ద సేమ్ యాజ్ ది ఎయిర్లెస్ వాయిడ్ ఆఫ్ అవుటర్ స్పేస్. పార్టికల్స్ ఇన్ ప్రిన్సిపల్ ఆర్ స్టిల్ బౌండ్ గ్రావిటేషనల్ టు ద ఎర్త్. కొన్ని పార్టికల్స్ కొంచెం ఎర్త్ గ్రావిటేషనల్ పుల్కి బౌండ్ చేసి ఉంటాయి. దెర్ ఈస్ నో క్లియర్ అప్ బౌండరీ ఆఫ్ దిస్ లేయర్. హవెవర్ ద అవుటర్ మోస్ట్ లిమిట్ ఆఫ్ ది exosphere places the uppermost edge of Earth's atmosphere around 1,90,000 kilometers, about halfway of the moon. ఇంకా అక్కడి నుంచి మనకి అట్మాస్ఫియర్తో అదే మన ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ ఎండ్ అయిపోతున్నట్టే.
అది స్పేస్లో కలిసిపోతుంది కాబట్టి వీ డోంట్ హ్యావ్. సో ఇది మన లేయర్స్ ఆఫ్ ఎర్త్ అనమాట. లేయర్స్ ఆఫ్ ఎర్త్, ఫస్ట్ ఇది ట్రోపోస్పియర్, నెక్స్ట్ స్ట్రాటోస్పియర్, తర్వాత మీసోస్పియర్, థర్మోస్పియర్ అండ్ ఎక్సోస్పియర్. సో ఇక్కడ ఏంటవుతుంది, థర్మోస్పియర్లోని ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ టెంపరేచరు ఏంటవుతుంది, తగ్గిపోతుంది. ఇక్కడ ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ టెంపరేచర్స్ కూడా పెరుగుతుంది. మళ్ళీ మీసోస్పియర్కి వచ్చేసరికల్లా ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ, ఎందుకంటే ఇక్కడే మనకి ఇది మన ఓజోన్ లేయర్, ఆల్మోస్ట్ ఈ రేంజ్ 30 నుంచి 50 కిలోమీటర్స్. ఇక్కడ మీసోస్పియర్లో ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ టెంపరేచర్స్ తగ్గిపోతాయి. ఎంత తగ్గిపోతాయంటే -80 డిగ్రీస్ నుంచి 100 వరకు, -100 వరకు అనమాట. నెక్స్ట్ మళ్ళీ థర్మోస్పియర్కి వెళ్తే ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ టెంపరేచర్స్ తగ్గిపోతాయి బికాజ్ ఆఫ్ మాలిక్యులర్ ఆక్సిజన్, ఇట్ ట్రాప్స్ హీట్. సో ఇంకా ఎక్సోస్పియర్ గురించి ఇంకా మనం అది దానికి ఎండ్లెస్ బౌండరీలెస్ అనమాట. సో ల్యాప్స్ రేట్, మనం ల్యాప్స్ రేట్ చూసాం కదా, చూసాం ట్రోపోస్పియర్లోని ప్రతి 1 కిలోమీటర్కి 6.5 డిగ్రీస్ సెల్సియస్ తగ్గిపోతూ ఉంటుంది. సో దాన్ని మనం ల్యాప్స్ రేట్ అంటాం. ఇది ఒకసారి చూద్దాం. సో ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఓకే, మన ఎక్స్ యాక్సిస్ మీద ఏం రాద్దాము, టెంపరేచర్ రాద్దాం. టెంపరేచర్ మధ్యలో 0 తీసుకొని ఇది 10, 20, 30, 40 డిగ్రీస్. ఓకే, రైట్కి వెళ్తే, లెఫ్ట్కి వస్తే -10, -20, -30 అండ్ ఫర్దర్. ఓకే, సో ఇది మన ఇది ఆల్టిట్యూడ్. రైట్, ఆల్టిట్యూడ్ 10 కిలోమీటర్స్. 10 అంటే మన ట్రోపోస్పియర్ అనుకున్నాం కదా. తర్వాత మనకి 50 దగ్గర మనకి స్ట్రాటో వస్తుంది, తర్వాత 80. ఓకే, ఇంకా మళ్ళీ వాట్ యూ కాల్ 80 తర్వాత మనకి 450 అండ్ అబవ్. సో ఇక్కడ ఏంటవుతుందంటే టెంపరేచర్, సో ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మీసోస్పియర్, థర్మోస్పియర్ అండ్ ఎక్సోస్పియర్. ఓకే, సో ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు మనకి టెంపరేచర్స్, ఈ ల్యాప్స్ రేట్ ఏంటో చూద్దాం. టెంపరేచర్ ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ మనం కొన్ని లేయర్స్లో ఒకలాగా, కొన్ని లేయర్స్లో ఒకలా ఉంది కదా. సపోజ్ ఇక్కడ నుంచి చూద్దాం, ఇది ట్రోపోస్పియర్లో ఉన్నాం. ట్రోపోస్పియర్లోని ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ ఏంటవుతుందంటే టెంపరేచర్స్ తగ్గిపోతాయి. తగ్గిపోయిన తర్వాత ఇక్కడ ట్రోపోపాజ్ వస్తుంది. ఈ ట్రోపోపాజ్ దగ్గర ఏంటవుతుంది, టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది, ప్రెషర్ కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే ఇక్కడ కొంచెం స్టెబిలిటీ ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత ఇక్కడ ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ ఏంటవుతుంది, స్ట్రాటోస్పియర్లోని బికాజ్ ఆఫ్ ఓజోన్ లేయర్ టెంపరేచర్స్ పెరిగిపోతాయి, హీట్ ఎక్కువైపోతుంది. సో మళ్ళీ దీని తర్వాత స్ట్రాటోపాజ్ దగ్గర మళ్ళీ చిన్న మనకి స్టెబిలిటీ వస్తుంది, ఎందుకంటే అక్కడ మన వాట్ యూ కాల్ ఇది ఉంది. తర్వాత ఇక్కడ నుంచి మనం మీసోస్పియర్లో హైట్ పెరిగే కొద్దీ టెంపరేచర్స్ పడిపోతాయి. ఇక్కడ మనకి -100 డిగ్రీస్ టెంపరేచర్స్ కూడా మనం చూస్తాం అన్నమాట. ఇది మీసోస్పియర్లో. నెక్స్ట్ థర్మోస్పియర్లో ఈ ట్రాన్సిషన్ జోన్ దగ్గర మళ్ళీ మనకి స్టెబిలిటీ వస్తుంది. థర్మోస్పియర్లో మళ్ళీ ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ మనకి ఏంటవుతుంది, టెంపరేచర్స్ పెరిగిపోతాయి. సో ఇది మన ల్యాప్స్ రేట్ అనమాట. అంటే
ఈ ప్రతి ట్రోపోస్పియర్లో అయితే ప్రతి 1 కిలోమీటర్కి 6.5 డిగ్రీస్. ఇక్కడ స్ట్రాటోస్పియర్లో ఎందుకు మనకి టెంపరేచర్స్ పెరుగుతాయంటే బికాజ్ ఆఫ్ ఓజోన్ లేయర్. ఓజోన్ లేయర్ రేస్ని అబ్జార్బ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనకి టెంపరేచర్స్ పెరుగుతాయి. అబ్జార్బ్ చేసుకుని యూవీ రేస్ని అబ్జార్బ్ చేసుకుని అక్కడ వదులుతుంది మాలిక్యూల్స్తో ఇది అవుతుంది. తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తే ఇది మళ్ళీ మన మీసోస్పియర్ నథింగ్, అక్కడ ఏమీ పెద్ద ఇది ఉండదు. కాకపోతే అది నార్మల్గా కామ్గా ఉంటుంది, క్లౌడ్స్ గట్రా ఏమి ఉండదు. మళ్ళీ అక్కడి నుంచి మనం థర్మోస్పియర్కి వచ్చేస్తే థర్మోస్పియర్లో ఏంటుంటుందంటే మళ్ళీ మాలిక్యులర్ ఆక్సిజన్ ఉంటుందన్నమాట. ఈ మాలిక్యులర్ ఆక్సిజన్ వల్ల మనకి టెంపరేచర్స్ ఇక్కడ ఎంత ఉంటాయంటే నియర్లీ 1500 డిగ్రీస్ ఉంటాయి. ఇక్కడ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఉంటాయి. ఇది మన ల్యాప్స్ రేట్ అనమాట. అంటే దిస్ ఈజ్ హౌ లేయర్ మారుతున్న కొద్దీ ఒక్కొక్క లేయర్లో మనకి ఒక్కొక్క టెంపరేచర్ పెరగడం, టెంపరేచర్ తగ్గడం ఇలా బిహేవ్ చేస్తూ ఉంటుంది. Air temperature with height. Temperature has a more complicated structure, mostly because of the temperature of the air relies on the energy its molecules receive from the radiation. The sun and the earth are the two main sources of radiation in the atmosphere. The sun's radiation includes mostly near infrared 37%, visible 44%, ultraviolet 7%, while the earth's radiation is mostly far infrared. అంటే సన్ నుంచి వచ్చేవి మనకి షార్ట్ వేవ్స్, ఎర్త్ నుంచి వచ్చేవి లాంగ్ వేవ్స్ అనమాట. సో ఇన్ఫ్రారెడ్ is generally what we feel as heat, visible is what we see, and ultraviolet is what our skin is absorbed to make us tan or burn. The temperature structure of the atmosphere is controlled significantly by whichever of these three types of radiations are affecting the region. సో ఇది మన లేయర్స్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ కంపోజిషన్స్, దాన్ని బట్టే ఉండే టైప్స్ ఆఫ్ కంపోజిషన్స్, టైప్స్ ఆఫ్ గ్యాసెస్ బట్టి అండ్ టెంపరేచర్స్ బట్టి. సో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి.